ఇక ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ అంశంలో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘంగా మంతనాలు సాగిస్తోంది. నిన్నటి నుంచి కూడా రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ విషయంలో అంటే హోదా కాకుండా సాంకేతికంగా హోదా ఇచ్చే పరిస్థితి ప్రస్తుతానికి లేని కారణంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పి ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి కొన్ని అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. నిన్నటి నుంచి కూడా ఈ ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించిన అంశాల్లో సుదీర్ఘమైన మంతనాలు ఇటు ఢిల్లీతో జరుగుతూనే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3 గంటల పాటు గురు పూజోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయటికి వెళ్లిన తర్వాత మళ్ళీ సీఎం క్యాంప్ కార్యాలయానికి కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చేరుకోవడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా ఈ ప్రత్యేక ప్యాకేజీ అంశం సంబంధించి ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలన్నీ కూలంకుషంగా అక్కడున్న పరిస్థితులన్నీ తెలుసుకోవడం, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాదన ఏ విధంగా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆశిస్తోంది అనే అంశాలను కూడా ఎప్పటికప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దృష్టికి, అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యుల దృష్టికి కూడా ఈ అంశాలను తీసుకురావడం జరిగింది. కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఢిల్లీ రావాలని చెప్పి ఆహ్వానించడం జరిగింది. ఢిల్లీ వచ్చిన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో కలిసి ఉమ్మడిగా రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీ అంశంలో స్పష్టమైన ప్రకటన చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానమంత్రి విదేశీ పర్యటనకు వెళ్లిన తరుణంలో రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీలో ఏ అంశాలు ఉండబోతున్నాయి, ఏ విధంగా ప్యాకేజీలో పొందుపరిచిన అంశాలు ఏవి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయబోతోంది అనే అంశాలన్నీ తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న అంశాలకు సంబంధించి ఎలాంటి ముసాయిదా ప్రతి ఇప్పటివరకు తమకు అందలేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం ఏ అంశాలను పొందుపరుస్తుంది అనే అంశాలకు సంబంధించినటువంటి వివరాలు అయితే తెలియజేశారు అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో ఢిల్లీ నుంచి కూడా ముసాయిదాలో పొందుపరిచిన అంశాలకు సంబంధించినటువంటి ఒక ప్రతి ఈ విజయవాడలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి చేరుకునే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు. ఇందు వచ్చిన తర్వాత ఏ అంశాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటోంది అనేది కూలంకుషంగా చర్చించాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గురు పూజోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లి వచ్చిన సమయంలో అందుబాటులో ఉన్నటువంటి మంత్రులందరినీ సీఎం క్యాంప్ కార్యాలయానికి రావాలని చెప్పి సమాచారం పంపడం జరిగింది. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆర్థిక శాఖతో పాటు ఇతర ముఖ్య శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా సమావేశమయ్యి ప్రత్యేక ప్యాకేజీలో ఏ అంశాలు పొందుపరిచారు అనే అంశాల మీద కూడా కూలంకుషంగా చర్చిస్తున్నారు. ఇప్పటివరకు అంటే ఒకవేళ కనుక ప్యాకేజీ పూర్తిగా ఆమోదయోగ్యంగా ఉన్న తరుణంలో ఇక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లాలని చెప్పి ముఖ్యమంత్రి భావించి అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. అయితే ప్యాకేజీకి సంబంధించి ఇప్పటివరకు వచ్చినటువంటి అంశాలు ఏవి కూడా ఇంకా చర్చల్లోనే ఉన్న దశలోనూ ఇంకా స్పష్టమైనటువంటి సమాచారం, స్పష్టమైనటువంటి హామీలు రాని నేపథ్యంలో ఢిల్లీ వెళ్లే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి ఇప్పటికిప్పుడైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ముసాయిదాకు సంబంధించినటువంటి ప్రతి చేరిన తర్వాత దాంట్లో స్పష్టమైన అంశాలు అన్ని ఆమోదయోగ్యకరంగా ఉండే అంశాలు ఉన్నట్లయితే ఢిల్లీ వెళ్లాలని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ప్రత్యేకంగా ఇప్పటివరకు సీఎం క్యాంప్ కార్యాలయానికి అందిన సమాచారం ప్రకారం అయితే ప్యాకేజీకి సంబంధించి పొందుపరిచినటువంటి అంశాల్లో పారిశ్రామిక రాయితీ సంబంధించిన అంశాల్లో చాలా వరకు కొంత సంక్లిష్టంగానే ఉంది. అలాగే హోదాకు సంబంధించి ప్రజలతో ఒక సెంటిమెంట్గా ప్రజల్లో భావోద్వేగాలతో ముడిపడినటువంటి ఈ హోదా అంశంలో హోదా నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకునేది లేదు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అనేటువంటి డిమాండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగానే కేంద్ర ప్రభుత్వం ముందుకుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని పరిస్థితుల్లో ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీలో ఎలాంటి లాభం ఉంది, ఏ విధంగా లాభం ఉంటుంది అనేటువంటి కూడా స్పష్టమైన బేరీజు వేసి దానికి సంబంధించిన అంశాలను కూడా ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే సాంకేతికంగా హోదా పదం వాడలేమని కేంద్ర ప్రభుత్వం చెప్తున్న సమయంలో ప్రత్యేక ప్యాకేజీ ఎలా ఉంటుంది అనే అంశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చించడం జరుగుతోంది. అలాగే విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వలేము అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత సంకేతాలు అంది. విశాఖపట్నం రైల్వే జోన్ అనేది ఉత్తరాంధ్రలో వాంఛగా ఉంది. దీనికి సంబంధించి చాలా ఏళ్ల నుంచి ఉత్తరాంధ్ర వాసులు రైల్వే జోన్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు విశాఖపట్నాన్ని కాకుండా విజయవాడకు రైల్వే జోన్ ఇచ్చే పరిస్థితుల్లో తమకు ఎలాంటి సమ్మతి లేదని చెప్పి ప్రభుత్వం కూడా చెప్తోంది. ఎందుకంటే విశాఖపట్నానికి చెందినటువంటి అక్కడ ఉన్నటువంటి మంత్రి గంటా శ్రీనివాసరావు కానీ ఇతర మంత్రులు కానీ విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇచ్చి తీరాల్సిందే అనే వాదనను కూడా ముఖ్యమంత్రి ముందు ఉంచడం జరిగింది. ఒరిస్సా అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు అభ్యంతరం జరుగుతున్నాయని చెప్పి విశాఖ రైల్వే జోన్ ఇవ్వని పక్షంలో విజయవాడకు మార్పు చేసే పక్షంలో అది సమ్మతి కాదు అని చెప్తున్నారు. విజయవాడ రైల్వే జోన్ వచ్చినట్లయితే దక్షిణ మధ్య రైల్వే కూడా ఆదాయం భారీగా నష్టపోతుందని ఇక్కడ ఈ ప్రాంత రైల్వే అధికారులు కూడా చెప్తున్నారు. ఈ సమయంలో విశాఖపట్నం రైల్వే జోన్ అంశం కూడా కొంత క్లిష్టంగానే మారిపోయింది. ఇతర రాయితీలు, ఇతర పారిశ్రామిక రాయితీలు కానీ ఇతర అంశాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకా కొంత నిర్దిష్టమైన హామీ ఇవ్వాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో 90% కేంద్ర ప్రభుత్వం నిధులు అందజేస్తుంది, మిగిలిన 10% రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది అనే విషయంలో కొంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందనే కనిపిస్తోంది. మిగిలిన అంశాలు విదేశీ సంస్థల నుంచి, విదేశాల నుంచి ఇక్కడ రాష్ట్రంలో అమలు చేసే వివిధ ప్రాజెక్టులకు సంబంధించి రుణాలు తీసుకునే విధందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ పరిమితికి సంబంధించిన నిబంధనలు కూడా ఎత్తివేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ అంశంపై కూడా ఇంకా
స్పష్టత రావాల్సి ఉంది. అలాగే నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన అంశం కూడా పార్లమెంట్లో దీనికి సంబంధించి చర్చ జరిగి చట్ట సవరణ కూడా చేయాల్సి ఉందనే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. మొత్తంగా 9 అంశాలు ప్రధానంగా కీలకమైన అంశాలు కేంద్ర ప్రభుత్వ చర్చల్లో ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంకా కేంద్రం నుంచి స్పష్టమైనటువంటి సమాధానం రాలేదు. వెంకయ్యనాయుడు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ రావాలి, మాట్లాడాలని చెప్పి అక్కడ ఈ ఉమ్మడి ప్రకటన ప్రత్యేక ప్యాకేజీ విషయంలో చేసేందుకు ఆహ్వానించినప్పటికీ ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం క్యాంప్ కార్యాలయంలో సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశం అయిన తర్వాత సాయంత్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ముసాయిదాకు సంబంధించినటువంటి ప్రతి విజయవాడ చేరుకున్నట్లయితే ఇక్కడ దాంట్లో ఉన్న అంశాలను చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇది సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.